వీరమ్మ యదవ జీవితం ఎప్పుడు ఇదే చిల్లర. బాబు ఆటో. అయ్యా మీరు ఆటో నడుపుకుంటున్నారా? ఎంత దారుణం. నేనెప్పుడు చూసే కళ్ళు నన్ను కొత్తగా చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవునిలా చూస్తున్నాయి. నేను ఎవరినే? మీరెవరో తెలియాలంటే ముందు ఆయన గురించి తెలుసుకోవాలి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదపదరా, గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా, రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదపదరా, ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా, మనిషితనమే నిజముధనమై పరులకై పదపదరా, మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా, మనసు వెతికే మార్గమినిరా మంచికై పదపదరా, లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితరమా, ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదపదరా, లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా, చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదపదరా, ఓరా శ్రీమంత ఏంటేసో మన ఊర్లో పిల్లలు పడే కష్టాలు చూడలేక స్కూల్ కట్టుకోవాలనుకుంటున్నాము. చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగినా పట్టమని 10,000 కూడా రాలేదు. ఇప్పుడు ఊరు నుంచి అందరూ బాగున్నారా? బాగానే పంట బాగా అయిందా? బాగా వర్షాలు బాగా వచ్చినాయా? స్కూల్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? నీకెందుకు బాబు ఆ బరువు? ప్రజలు ఎప్పుడు పరాయి వాళ్ళు కాదండి, మనుషులందరూ మన వాళ్ళు. అయినా నా అనుకున్న వాళ్ళ కష్టాలు ఎప్పుడు బరువుగా అనుకోకూడదు, బాధ్యతగా అనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, స్కూల్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 10 లక్షల దాకా ఖర్చు వస్తుంది బాబు. అలాగే రోడ్డు పరిస్థితి కూడా బాగలేదు, దాని గురించి కూడా చూడండి బాబు. చెప్పనివ్వండి సార్, మహా అయితే ఏం అడుగుతారు? రోడ్లు ఆడతారు, గుళ్ళు ఆడతారు, బళ్ళు ఆడతారు, అన్నీ చేద్దాం. నాగయ్య, ఇంకా ఈ ఊర్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక లిస్ట్ రాసి. గొప్పడివే వెంకటేషు, వద్దన్నాను కుదరదన్నాను, అయినా పట్టు వదలకుండా సాధించావు. భూమి పూజ కూడా చేయిస్తున్నావు. అంతా ఈ బాబుగారి మంచితనం వల్లే జరిగింది. మంచి చేయాలనుకోవడం మంచిదే, కానీ ఈ ఊరే ఎందుకు? మంచి చేస్తుంటే చూసి నవ్వేసేళ్ళక మంచి ఎందుకని, మంచి అంటే తెలియని మీరు మంచి గురించి మాట్లాడడం అస్సలు మంచిగా లేదు సార్.
డబ్బున్నవాడివే అనుకున్నా తెలివైన వాడు కూడా, కానీ టైం ఎప్పుడు ఒకవైపే ఉండదు కదా. నాకు టైం వస్తుందని వాచ్ కట్టుకున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ టైం తెలుస్తుంది అంతే. సరే, అది చూద్దాం. వాడు చాలా ఎక్కువ చేస్తున్నారా. భయం అంటే ఏంటో అని చూపించాలి. వాడికి సంబంధించిన వాళ్ళని ఎత్తుకొచ్చేయండి. నన్ను నేను దొరికా నాకు నేను నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పంచేస్తాను నన్ను పరిచేస్తాను నన్ను 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా కొమ్మ కొమ్మారెమ్మ పచ్చంగా నవ్వేలా పన్నిటి జల్లుల్నే తెస్తా చేస్తా చేస్తా జాగో జాగో రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో 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 రే జాగో జాగో రే జాగో జాగో రే జాగో ఏంట్రా ఇది? మందు. ఒక పక్క ఊరంతా క్లీన్ చేస్తా అంటే ఏంట్రా ఈ చెత్త అంతా? తీసేయండి. ఏంటి తీసేయాలా? తీసేయి.
ఏరా బతకాలని లేదా? ఊరిని క్లీన్ చేసినంత ఈజీ కాదురా ఊరు బయట శశి సరుకును ముట్టుకోవడం. ఈ విషయం అన్నకు తెలిసిందో నువ్వు బతకవురా. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంట్రా? అన్నా ఊర్లో కూడా కొత్తగా దిగాన్న మన మున్సిపాలిటీకి వచ్చాడు. ముందు అమ్ముకుని చాలా గొడవ చేశాడన్న. ఎవర్రా వాడు? మన గురించి చెప్పావా? చెప్పానన్నా, అందుకే కొట్టాడు. ఏంట్రా చిన్నపిల్లలు కొన్నట్టు కొడతారు? రేయ్ తేరా. రావాల్సినోడు కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతావేంటి? నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఊర్లో వాళ్ళకి ఏమైనా జరిగితే ముందుండే నేను నా ఫ్రెండ్ని ఎత్తుకొని వస్తే రానని ఎలా అనుకుంటాం? రేయ్ ఈరోజు నిన్ను చంపకుండా వదలనురా. రేయ్ ఏసైన్రా.
ఏదో అలజడే నన్ను పిలిచి కళ్ళే దాటి కలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం కాలమే కాటు వేసిందా వేదనే వెల్లువయ్యిందా కలతలే లేని కళ్ళల్లా వెలుతురే మాసిపోయిందా మనిషికి మనసే ఒక శాతం తల వంచిన దాని అభిమానం మానవత్వమన్నావు మంచి పెంచుకున్నావు మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారు న్యాయమంటే లోకానా ఎందుకంత అలుసు చివరికి మిగిలేది మగపేనా నేస్తం జీవిత సారముగా జీవిత సారముగా ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందన్నది ఒకప్పటి కాలం. ఒకరికి మంచి చేస్తే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనేది ఇప్పటి కాలం.